హలో హాయ్ నమస్తే అండి. ఎగ్ సేమియా తయారీ విధానం తెలుసుకుందామండి. 2 కప్స్ సేమియా తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను. వాటర్ లేకుండా బాగా ఉడికిన మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 కప్స్ సేమియాకి 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎగ్స్ వేరొక బౌల్లో వేసుకొని ఉప్పు కారం బదులు మిరియాల పొడి వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న సేమియా, ఎగ్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. మన ఎగ్ సేమియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో హాయ్ నమస్తే అండి. చికెన్ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నైట్ అంతా పెట్టుకున్నానండి. ధనియా పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను, పెప్పర్ పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 3 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న మిశ్రమాన్ని బాండీలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నానండి. హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు బాగా ఉడికిద్ది. తిన్నవారు ఎవరైనా రెస్టారెంట్ నుండి తెచ్చారని అడగాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది. తుఫాన్లో గొడుగేసుకొనైనా వెళ్ళి తినాలనిపించే చికెన్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో హాయ్ నమస్తే అండి. సండే స్పెషల్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినే చికెన్ పాప్కార్న్ తయారీ విధానం. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అండి. వాటరే లేకుండా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో అల్లం పేస్టు 1 స్పూను, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకొని 3 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. మైదా పిండి 2 కప్స్ తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నానండి. అన్నీ 1/2 స్పూన్స్. 3 అవర్స్ నానబెట్టిన చికెన్ని మనం అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న పౌడర్లో బాగా తిప్పుకున్నానండి. పిండి బాగా పట్టింది ముక్కలకి. ఆ పిండి పట్టిన మిశ్రమాన్ని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లో రంగానే తీసుకొని సర్వ్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో హాయ్ నమస్తే అండి. హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ ఐటెం తయారీ విధానం తెలుసుకుందామండి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా బ్రెడ్ 2 స్లైసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా తడిపి వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన 2 ఎగ్స్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. బ్రెడ్, బాయిల్ ఎగ్ తురుము ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసుకున్నానండి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, మొక్కజొన్న పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్తో పని లేదు, ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా ముద్దలా తయారవుతుందండి. చిన్న చిన్న వడల్లా తయారు చేసుకొని క్రిస్పీనెస్ కోసం ఓట్స్ పైన అద్దుకొని డీప్ ఫ్రై చేసుకున్నానండి. సూపర్ టేస్ట్ ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో హాయ్ నమస్తే అండి. చికెన్, మటన్ గ్రేవీ కర్రీస్లో మిగిలిపోయిన గ్రేవీని పడేయకుండా ఈ విధంగా స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టవచ్చు, పెద్దలు తినొచ్చండి. ఓ బాండీ తీసుకొని బాండీలో చికెన్ గ్రేవీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో 2 కప్స్ సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని సేమియాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
బాగా ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. మార్నింగ్ టిఫిన్ ఐటెమ్‌గాను సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. పెద్దలకి, పిల్లలకి ఎవరికైనా నచ్చిద్ది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.